వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ప్రజా గోసా బీజేపీ భరోసా శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ ముగింపు సమావేశంలో కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల కుప్పగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 70,000 కోట్ల అప్పు నేడు 5 కోట్లకు చేరిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల లాంటి ఫలితం లేని ప్రాజెక్టులకు ఖర్చు చేసి ప్రజల డబ్బును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ప్రపంచంలోనే శక్తివంతంగా మారిందని తెలిపారు. ఆదలుకున్న వాళ్ళ గోస గురించి మాట్లాడాలి. మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా భరోసా ఇస్తుందని మనం చెప్పాలని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ చిన్న సభలన్నీ దాదాపు 15 రోజుల నుంచి మేమంతా నిర్వహిస్తున్నాం. నియోజకవర్గం అంతా కూడా ఈ రోజు ప్రతి మండలంలో కూడా ముగింపు సభలు జరుగుతున్నాయి. అదే ఈరోజు లేకపోతే శ్రీకాంత్ గాని మరి స్థానిక సమస్యల గురించి చెప్పడం జరిగింది. స్థానిక సమస్యలు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ పట్టణంలో ఉండేటటువంటి గోస మీ అందరికీ కూడా తెలుసు. మరి దానికి ఏ విధంగా మీరు బుద్ధి చెప్తారో రాబోయే కాలంలో మీరు చెప్తారని నాకు తెలుసు. మరి ఈరోజు తెలంగాణ